शतसरसिद्धमध्यापयन्तीं सूचिष्टायां सृजनिगणितं या फला उच्चमूर्ते गोदा तस्मै नमः भूयः शतमगमणिनीलाचारुकलहारहस्तास्तनवरलकाङ्गी सान्द्रवात्सल्यसिन्धुः अलकविहिता विसृज्य कृष्णनाथा विलसतु दिगोदा विष्णुचित्तः दिशन्तु मे देवता తిరుపాయి దుర్వర్గంలో 28వ రోజుకి చేరుకున్న 25వ పాత్రాన్ని అనుభవించుకోవడం. నిన్నటి రోజున కూడా నుంచి గోవిందానంటూ నేను కూడనటువంటి వారిని ఈ యొక్క గుణముల చేత జయించేటువంటి గోవింద అని అంటూ నిన్నటి రోజున వాళ్ళు ఏం పొందదలుచుకున్నారో చూసుకుంటే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ ఉపస్థిత అని అంటున్నారంటే సర్వజ్ఞుడు సర్వేశ్వరునితో సర్వేశ్వరుని యొక్క సమస్త కళ్యాణ గుణములను అనుభవించడే బ్రహ్మానందం అన్నట్టు నిన్నటి ఆ ఉడారైనటువంటి భాషల్లో పరమాత్మని అనుభవించేటువంటి బ్రహ్మానుభవం పొందేటువంటి భాషగా నిన్న మనకి అండర్కల్ గ్రహించారు. దాని విశేషంగా నేను ఉడారైనటువంటి సాధన కూడా మనందరం కూడా స్వీకరించాను. అలాంటి బ్రహ్మానుభవం పొందాలి, బాగుంది. అలాంటి బ్రహ్మానుభవం పోవాలి, బ్రహ్మానుభవం పొందాలి అంటే అది అందరికీ సాధ్యం అయినటువంటిది కాదు. ఎవరి కొట్టి వాడికి అలాంటి ఫలాన్ని ఇవ్వడానికి పరమాత్మ అంగీకరించడు. మరి కనుక మనకి అంతటి ఫలాన్ని మనం పొందాలి అంటే మనకి యోగ్యతలు ఏమున్నాయి, మన క్వాలిఫికేషన్స్ ఉండాలి కదండి. ఇప్పుడు మనం ఉద్యోగాన్ని పొందాలి అని అనుకున్నాం అనుకోండి, దానికి కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఒక డిగ్రీ అవ్వాలను, లేదా ఒక టెక్నికల్గా ఇంకోటి కావాలని వాటిలో మంచి ప్రతిభ చూపించి కనుక ముందు ఉంటే అప్పుడు మనల్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కోరేటువంటిది బ్రహ్మానుభవం, అంటే మోక్షం కావాలి వీళ్ళకి. అంటే పరమాత్మని చేరి పరమాత్మని పొందుతూ పరమాత్మకే సకల కైంకర్యం చేసేటువంటి అదృష్టాన్ని వీళ్ళు పొందాలి అనుకుంటున్నారు కనుక దానికి ఒక అధికారం అంటూ ఉండాలి. సరేనా? మీకు ఉన్నటువంటి అధికారాన్ని ఏమిటి? మీరు మాకు అది కావాలి అన్నంత మాత్రమే అది ఇవ్వడానికి వీలు పడుతుందా అంటే మీకు యోగ్యత ఉన్నట్టు రోజునే నేను అది ఇవ్వాల్సి వస్తుంది కదా. కాబట్టి నువ్వు పొందాల్సింది ఫలం పొందాలి అనుకుంటావు. అంటే స్వామిని కృష్ణ పరమాత్మను పొందాలి అనుకుంటున్నావు. పొందాలి అంటే ఫలాన్ని పొందేటప్పుడు దానికి ఒక సాధన అంటే ఉండాలి కదా. మీరేం సాధన చేసి వచ్చారు, మీరు ఏ సాధనను పట్టుకొని నన్ను పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు కదా అని అంటున్నారు. వీళ్ళు మొట్టమొదటి భాషల్లోనే చెప్పారు, నారాయణనే నమకే అని అంటూ 2 పదాలు ఉపయోగించారు. నారాయణనే, ఆ శ్రీమన్నారాయణనే, నమకే, మాకే, మనకే అని అంటారు. ఆ నారాయణనే ఉపేయాలుగా భావించినటువంటి అంటే భగవంతుడి పొందాలి కాబట్టి ఆ భగవంతుడే ఒక సాధనము తప్ప మనం చేసేటువంటి సాధనలు ఏమీ లేవు. మన వల్ల అయ్యేటువంటి సాధనలు లేవు, సాధ్యం కాదు. మనకి కర్మ యోగాన్ని మనం అవలంబించలేము, జ్ఞాన యోగాన్ని అవలంబించలేము, భక్తి యోగాన్ని అవలంబించలేము, ప్రపత్తి యోగాన్ని మనం పొందలేము. మాకే సాధన లేదు, మాకున్న సాధన అంతా నువ్వే. ఇది నిష్కర్షగా మొక్కలు చెప్తున్నట్టు అనమాట. కాబట్టి కర్మలను ఆచరించడం వల్లనో, జ్ఞానం పొందడం వల్లనో, లేదా భక్తితో పరమాత్మని పొందాలి అనేటువంటి తలం వీరికి లేదు. అంటే ఇవేమి సాధనాలు కాదు, మాకు నువ్వే మాకు సాధనము అని అంటారు. ఇంతకుముందు ఏమన్నారు? ఉన్నాయి అరతిత్వంలో పరైదరిది ఆగి అని అంటారు. పోతీయా ముందు నీకు మంగళం పాడడం కోసం వచ్చాను అంటున్నారు. కాబట్టి నీకు మంగళం పాడడం వచ్చాం, నిన్ను ప్రార్థన చేసి పరై అనేటువంటి సాధనాన్ని పొందడానికి వచ్చామని అంటూ చివరికి నిన్నే కోరి వచ్చాము అనేటువంటి మాటలు నేను 2 పాఠాల్లో వారు కోరారు. అందుకు పరమాత్మ ఏమన్నారు? ఉన్నాయి అరగతులు పరైదర్యాలు అని అంటూ ఆరాయందు మీ వచ్చినటువంటి దాన్ని నువ్వు మీ వచ్చిన కార్యాన్ని పరిశీలించి మాకు అనుగ్రహించు అని చెప్పేసి ప్రార్థన చేశారు పరమాత్మని.
విధాలైనటువంటి అర్హతలు ఉండాలి అని చెప్తారు. భగవంతుడి దగ్గరికి వచ్చి నుంచొని అలా దండం పెట్టేసుకుని స్వామి నాకు అది ఇచ్చేయి అని అంటే ఏది ఇచ్చేయి ప్రధానంగా కోరుతుంది ఏంటి? ఏం కోరుకుంటుంది? ఇంకేమో నిద్రలో ఉన్నా మన ఎక్కడ కూర్చుంటాయి ఏం కోరుకున్నాం మరే తప్పడే కదండి. మనకి ఈ వ్రతం చేయాలంటే ఏం కావాలి? మనకి తప్పడే కావాలి. ఏమిటా తప్పడా? ఏదో 4 రోజులు చెప్తూనే ఉన్నారు. 28 రోజుల్లో ఒకసారి నాకు వెళ్ళలేదా నిన్న మనం పరాయణ అంటే ఒక తప్పడే కావాలి. అంటే భగవత్ పారతంత్ర జ్ఞానాన్ని తెలియజేసేటువంటి భగవంతుడికి మనం పరతంత్రులమే భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటిది అది మనకు కావాల్సింది. భగవత్ కైంకర్యం, భగవంతుడికి కైంకర్యం చేయాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన దగ్గర ఉంటేనే కదా. ఇంటి దగ్గర ఉండి మనం ఇక్కడ నరసింహస్వామి సేవ చేయాలంటే చేయలేం కదా. కాబట్టి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఆయన వేడి మాకు నీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలి. అలాగే ఈయన ఎక్కడ ఉంటాడు? శ్రీమన్నారాయణ పరమపదంలో ఉంటాడు. పరమపదంలో ఉన్నటువంటి స్వామిని సేవించాలి. అక్కడికి వెళ్ళాలి కదా. ముందు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కదండి. ఎందుకంటే ఒక ఆయన అడిగాడు, ఏమంటే ఇది స్వర్గానికి వెళ్తుందా అన్నాడు. ఈ స్వర్గానికి వెళ్ళటం కాదు, దాని కింద పడితే బస్సు చూపించి దాని కింద పడితే స్వర్గానికి వెళ్తావు అని చెప్పాడు. అట్లా అక్కడికి వెళ్ళాలి కదా. స్వర్గానికి మనం కోరుకునే స్వర్గం అంటే పరమపదం. ఆ పరమపదానికి ముందు వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళడానికి ఒక సాధన ఉండాలి. ఒక బస్సు, కారు, ఆటోనో ఏదో ఉండాలి కదా. అలాగే ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే కర్మ ఉండాలా, జ్ఞానం ఉండాలా, భక్తి ఉండాలా, ప్రపత్తి ఉండాలా, ఇవన్నీ సాధనాలు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు స్వామి నీ దగ్గరికి వచ్చానే, నీ దగ్గరికి చేరానే, నేను అనుభవిస్తానే, నీకు సేవ చేసుకుంటానే, నీ కైంకర్యం సకల విధ కైంకర్యాలు నువ్వు ఏ అవస్థలో ఉన్నా కూడా నీకు ఏ అవసరమైతే అవసరానికి సంబంధించిన సేవ నేను చేసుకుంటానయ్యా అని అప్పుడు ప్రార్థన చేయాలి. అది కదా ఇదే పరాయణ. అదే పెద్ద గొప్ప అర్థంగాని పదార్థాలే కాదు మనకి అని తర్వాత భాషలో చెప్తున్నాడు. దాని ఉపేయ నిష్కర్ష అంటారు. మరి ఈ భాషలో ఏం చెప్తుంది అంటే ఉపాయ నిష్కర్ష. అంత బలం పొందాలి అంటే మనకి ఏంటి ఉపాయం? భగవంతుడే ఉపాయం అని స్పష్టంగా చెప్తారనమాట. గోపికలు వెళ్ళిపోవచ్చు. దాంట్లో మొట్టమొదటి పరమాత్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆరు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే భగవానుడే ఉపాయము అన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క సన్నిధికి వచ్చి భగవత్ ప్రాప్తికి మాకు ఇతర సాధనమేమీ లేదయ్యా, నువ్వే మాకు సాధనము అని దాన్ని పొందడానికి మేము చేసేటువంటి ఏవైనా సత్కర్మలు ఏమీ లేవు, మా దగ్గర ఏమీ లేదంటే నువ్వే మాకు అని ఒకటి చెప్పాలి. రెండోది మనకి ఏ యోగ్యత లేదు, నిన్ను పొందేటువంటి యోగ్యత మేము అయోగ్యులము మేము అని చెప్పి మన యొక్క నికృష్టత అంటే మనలో ఉన్నటువంటి దుర్మార్గ గుణాలు ఉంటాయి కదా. వెళ్ళకోసం నిర్లక్ష్యం నా ధర్మనిష్టోస్ నచారమే నా భక్తిమాన్ వచ్చాడు. నాకు ధర్మం తెలియదయ్యా, నాకు నిష్ట తెలియదయ్యా, నేను నీ గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం నా దగ్గర లేదయ్యా, నాకు అసలు భక్తే లేదయ్యా, అలాంటి వాడిని నీకు వచ్చి నీ పాదాలు ఆశ్రయిస్తున్నాయా అంటే నాలో ఉన్నటువంటి నికృష్టతను నువ్వు గమనించు. నువ్వు ఇవన్నీ ఉన్నటువంటి వాడివి, మేమా లేనటువంటి వాడు. కాబట్టి నీ యొక్క గుణపూర్తి మాకెందుకు ఉపయోగపడాలి? మమ్మల్ని కూడా నీలో చేర్చుకోవడానికి ఉపయోగపడాలి కదా అన్నట్టుగా నాకు ఏ యోగ్యత లేదో తెలవడం కోసం భగవంతుడి దగ్గరికి వచ్చి మన యొక్క నికృష్టతను చెప్పుకోవాలి. తర్వాత తనకున్నది అంటే తనకేముంది? ఏమీ లేదు, నువ్వే మాకున్నావు కనుక తనకున్న సుమృతం అంతా నువ్వే మమ్మల్ని ఊరికి వచ్చావు కదా ఈ భూమండలానికి. కాబట్టి మాకున్న పుణ్యం, నీ సంపాదించిన పుణ్యం ఏమీ లేదు, మాకంటూ సిద్ధించిన పుణ్యం నీ అంటే నువ్వే వచ్చి మా పక్కన కూర్చున్నావు కదా, మానవుడికే చేయవు కదా, ఆ పుణ్యమే తప్ప మేము సంపాదించినటువంటిది ఏమీ లేదయ్యా అని చెప్పాడట స్వామి. అంతేకాదు నువ్వు సమస్తమైనటువంటి కళ్యాణ గుణ పూర్తి కలిగినటువంటి వాడివి, మేము ఏమీ లేనటువంటి వాళ్ళము అని చెప్పాలి. తర్వాత అలాంటి గుణపూర్తి కలిగినటువంటి స్వామితో నీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధం విడదీయరానటువంటి సంబంధం. నువ్వు ఉంటే నేనున్నట్టు, నేనుంటే నువ్వు ఉన్నట్టు స్వామి, నువ్వు లేకపోయినా నేను లేకపోయినా ఇక్కడ ఏముండదు కదా, అంత శూన్యమే కదా. కాబట్టి నీకు మాకు మధ్య ఉండేటువంటి సంబంధం పోగొట్టుకున్నా పోయేటువంటి సంబంధం కాదయ్యా, నీ విడదీయరానటువంటి సంబంధాన్ని పరమాత్మతో మాకున్నది ఏం చెప్పుకోవాలట. తర్వాత అంతకు పూర్వం నువ్వు చేసినటువంటి అపచారాలు ఏమైనా ఉంటే ఉపచారాలతో చేసినటువంటి అపచారాలు ఉంటాయి. మనం స్వామి గారి సేవ చేస్తున్నాం, ఆ సేవలో ఒక్కొక్క లోపాలు ఉంటాయి. ఆ ఉపచారాలన్నీ కూడా ఒక్కొక్క సందర్భంలో అపచారంగా పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి ఉపచారాపదేశైన హృదయ హరహర్మయ అపచార మీమాంసర్మాన్ అన్నట్టు మనం ప్రార్థన చేయాలి. అంటే ఇంతకుముందు మీరు చేసిన ఉపచారాలలో ఉండేటువంటి అపచారాలన్నింటినీ కూడా నువ్వు స్వీకరించి
అంత అలాగే ఇరైవా నువ్వే మాకు ఫలాన్ని ఇవ్వాల్సింది అనుగ్రహించము అని చెప్పేసి ఆయన ముందు మనం వెళ్ళబోసుకుంటే అప్పుడు మన యోగ్యత పరిశీలించే వీడికి ఎవ్వరూ లేరు, వీడికి గతి లేదు కనుక నేనే వాడికి గతి అని తన సొత్తైనటువంటి మనల్ని ఆయన స్వీకరిస్తాడు. ఇరైవా ఓ స్వామి అని ప్రార్థన చేస్తారు ఈ వాసుడు. రావణో నామ దుర్వృత్త రాక్షసో రాక్షసేశ్వర తస్యాహ మనుజోఖ్యాత విభీషణ ఇది శుద్ధ అంటారు. ఎవరు? విభీషణుడు. రామచంద్రమూర్తికి శరణాగతి చేయడం కోసం వచ్చినప్పుడు రామచంద్రమూర్తి ముందు తన యొక్క నికృష్టతను వెళ్ళబుచ్చుకుంటున్నాడండి. ఎలా చెప్తున్నాడు? చెడు నడవడిలో ప్రసిద్ధుడైనటువంటి వాడు ఉన్నాడు రావణాసురుడు అని చెప్పేసి. వాడు రాక్షసుడు కదండి. ఆ రాక్షసుడైనప్పటికీ కూడా అందరినీ నియమించగలిగేటువంటి ఒక రాక్షస ప్రభువు మా అన్న. కాబట్టి వాడికి ఉండేటువంటి గుణాలు నాలో ఉంటాయి, కొన్నో గొప్ప రాక్షస గుణాలన్నీ కూడా. వాడు పుట్టిన తర్వాత పుట్టినటువంటి వాడిని నేను మా అమ్మ కడుపున. వాడు పుట్టి మా అమ్మ కడుపున చెడగొట్టాడు కదా, ఆ చెడిపోయినటువంటి కడుపులో పుట్టినటువంటి వాడిని నేను. అలాంటి దుర్గుణాలు కలిగినటువంటి వాడిని అయి ఉండొచ్చు స్వామి నేను అంటే తన యొక్క నికృష్టతని విభీషణుడు రామచంద్రమూర్తి ముందు వెళ్ళగలుగుతాడు అన్నమాట. కాబట్టి తన యొక్క అయోగ్యతని ముందు చెప్పుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 100, 200, 300, 1000, 1,00,000 ఉన్నాయండి. ఒక పని మనం చేయించుకోవాలి, మనం చేసుకోగలం అది. కానీ ఆ ఎదుటివాడి చేత పని చేయించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? బాబు నా వల్ల ఏం కాదు, నా దగ్గర ఏం లేదు బాబు, నువ్వు తప్పితే మాకెవరు దిక్కు లేదు బాబు, నువ్వే చేసి పెట్టాలి బాబు, మాకు ఆ నీళ్ళు రావట్లేదు, నన్ను చూసి పెట్టావు అని వాడి దగ్గర నా దగ్గర యోగ్యత ఏమీ లేదు అని చెప్పేసి మనం నువ్వు ప్రార్థన చేస్తే మన మీద వాడికి కాస్త ఏదో ఒక ప్రేమ కలిగి చేస్తాను వెళ్ళండి నేను చూసుకుంటాను సంగతి అని అంటాడు. కాబట్టి ముందు మన అయోగ్యతని పరిమాణంలో మనం నిర్ణయించుకోవాలి అని అంటారు. అందుకని ఇక్కడ వీళ్ళు కూడా అంటారు, ఏమయ్యా జ్ఞానేన హీన పశుభి సమాన. జ్ఞానం లేనటువంటి వాడిని ఎవరితో పోలుస్తారు అంటే పశువులతో పోలుస్తారు. మీకు ఎలాంటి వాడు? మేము నృపశువులము అంటారు. నర పశువులమయ్యా మేము, మాకు ఇక్కడ జ్ఞానం ఉంటుంది, మాకు ఇక్కడ యోగ్యత ఉంటుంది అని ఈ వేడి భాషల్లో అనుసంధానం చేస్తారు. ఆళ్వారు కూడా నమ్మాళ్వారు కూడా అలాగే రామనాచార్యులు అనేటువంటి ఆచార్య స్వామి కూడా చెప్తారట, ప్రసీద మధురత్వం అచింతయిత్వ. ఏమయ్యా స్వామి నేను ముందు నడిచినటువంటి నడవడి ఒకసారి అది గుర్తు చేసుకో. నన్ను కాపాడడానికి వెనక నువ్వు ఇన్ని తప్పులు చేశావు కదా, నేను చూడను, నేను దగ్గరికి రాని పోవాలి కానీ అంటావేమో అలా అనకు. నిన్నే కోరి నీ దగ్గరికి వచ్చాను కదా అని చెప్పేసి రామనాచార్యులు ఉంటారన్నమాట. అంతేకాదు శరణాగతి గద్యం మనం నిన్న ముప్పటి ఏకాదశి రోజున మన శరణాగతి గద్యం చెప్పుకున్నాం విన్నారని. ఆ శరణాగతి గద్యంలో కూడా శరణాగతి చేస్తారంటే రామానుజులు ఎవరిని? శ్రీరంగనాథుని. ఎందుకు అంటే మనందరి తరపున సమస్తమైనటువంటి జీవకోటి అందరి తరపున కూడా ఆయన శరణాగతి చేస్తారు. ఎక్కడ? శ్రీరంగంలో. ఆ శరణాగతి గద్యంలో చెప్పేటువంటి ఒక మాట ఉంటుందన్నమాట, సర్వాన్ అశేషతః క్షమస్వ. నా యొక్క అపరాధాలన్నీ కూడా క్షమించవయ్యా స్వామి, వారందరి యొక్క అపరాధాలు కూడా క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పి శరణాగతి గద్యంలో రామానుజులు తెలియజేస్తారు. ఏమేమి ఉపచారాలు చేస్తామో చెప్పారు. మనోవాక్కాయి, మనస్సుతో వాక్కుతో ఈ శరీరంతో చేసేటువంటి ఎలాంటి ఉంటాయి? అనాదికాల ప్రవృత్త అనంత కృత్యకరణ కృత్యాకరణ భగవదపచార భాగవతాపచార అసహ్యాపచార రూప నానావిధ అనంతాపచార ఆరబ్ధకార్యాన్ అనారబ్ధకార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాన్ చ సర్వాన్ అశేషతః క్షమస్వ అని చెప్తున్నారు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? 3 మాటలు చెప్పారు. కృతాన్ చేసినవి అంటే ఇంతకు ముందు జన్మల్లో మేము చేసినటువంటి, క్రియమాణాన్ ఇప్పుడు మేము చేస్తున్నటువంటివి, కరిష్యమాణాన్ భవిష్యత్తులో చేయబోయేటువంటి. అంతే కదండి, నిన్నటిది ఇవాళది రేపటిది 3 మాటలు మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈ జన్మెత్తి ఈ జన్మకు ముందు మీ జన్మల్లో చేసినటువంటి పాపాలన్నింటినీ క్షమించు. అవొక్కడే క్షమిస్తే సరిపోదు. క్రియమాణాన్ ఇప్పుడు మేము చేస్తున్నటువంటి పాపాలను కూడా క్షమించు. అంతేకాదు రాబోయే జన్మల్లో మేము చేయబోయేటువంటి పాపాలను కూడా, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మేము ప్రారంభం చేసి చేస్తూ పూర్తి చేసి చేస్తూ ఉన్న చేయబోయేటువంటి ఈ పాపాలన్నింటినీ కూడా సర్వాన్ అశేషతః క్షమస్వ, పాపాలన్నింటినీ కూడా క్షమించవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయాలంట. అలా ప్రార్థన చేస్తారు. భగవద్రామాలు ఆయన కోసం కాదు, ఆయన కోసం ఎందుకు? ఆయన ఎక్కడో పరపదలో ఉండేవాడు, ఆయన ఇక్కడ అనంతుడిగా ఉన్నటువంటి స్వామి ఇక్కడ రామానుజుడిగా భూమండలంలో జన్మించి మనందరినీ
ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనలో ఉన్నటువంటి రోగం దాచిపెట్టుకోవచ్చా? ఏం బాధపడుతున్నావో చెప్పాలా? ఆ బాధకి కారణం ముందు రోజు నువ్వేం తిన్నావో చెప్పాలా? ఏం తింటున్నావో చెప్పాలా? ఏం తినబోతున్నావో చెప్పాలా? నువ్వు వేసుకున్న మందు ఏమిటో చెప్పాలా? ఇవన్నీ ఆయన ముందు మొత్తం పుష్పించినట్టు ఆ డాక్టర్కి చెప్తే కదా నీలో ఉన్నటువంటి వ్యాధిని గుర్తించి దానికి సంబంధించిన మందేసేది. కాబట్టి ఇక్కడ భగవంతుని మీద ప్రేమ కలిగినటువంటి మనం అందరం కూడా మనలో ఉన్నటువంటి ఈ రోగాన్ని, ప్రేమ అనేటువంటి రోగానికి మందులు వేసుకోవాలంటే భగవంతుడే మనకు భేషజం భీషకుడు. వైద్యుడు ఆయనే, వైద్య ఆయనే, ఔషధం అంటే డాక్టర్ గారు ఆయనే, మెడిసిన్ ఆయన, మందు కూడా ఆయనే. కాబట్టి ఆయన ముందు మనం తప్పనిసరిగా దీన్ని విధానం చేసుకోవాలి. చెప్తే ఇవన్నీ పాత్రలు మనం ఒకసారి పాత్రలు మనం పాడేసుకుని దానిలో నేను అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండవాళ్ళు ఏమంటున్నారంటే భాషలో, అయ్యా స్వామి, పశువుల వెంట వాటిని మేపడం కోసం అడవికి పోయి అక్కడనే శుచిగా నియమాలు ఏమీ లేకుండా తిని జీవించడమే ప్రయోజనంగా మేము తిని తిరిగేటువంటి వాళ్ళమయ్యా. మాకేముంటుందయ్యా జ్ఞానం? మా గోపవంశంలో మాతో సజాతీయుడమై జన్మించిన పుణ్యమే మాకున్నటువంటి పుణ్యం తప్ప మీ సంపాదించినటువంటి పుణ్యం ఏం లేదయ్యా. మాకెన్ని లోపాలు ఉన్నా కూడా అవన్నీ తీర్చగలిగేటట్టు ఏ లోపము లేనటువంటి వాడు నువ్వు ఉన్నావు కదా గోవిందా. ఓ స్వామి, నీతో మాకున్నటువంటి ఈ సంబంధం పోగొట్టుకుందామన్నా కూడా పోగొట్టుకోవడానికి వీలు లేనటువంటి సంబంధం కదా స్వామి. లోక మర్యాద తెలియనటువంటి వాళ్ళమయ్యా. నువ్వు ప్రేమగా ఏదో ఇప్పటిదాకా చిన్న పేర్లతో మిమ్మల్ని పిలిచాము, పిలిచి మిమ్మల్ని బాధ పెట్టుకుంటాము స్వామి. మమ్మల్ని క్షమించవయ్యా గోవిందా. మాకు అపేక్షితమైనటువంటి పర అనేటువంటి సాధనాన్ని మాకు ఇవ్వవయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఉపాసనలో తల్లి బాగుంటుంది. ఇప్పుడు మనకి ఒక యోగ్యత ఉండాలి లేదా ఒక సాధన ఉండాలి అంటే మనం పుట్టిందే ఎందుకు ఉంటే కర్మలు చేయడానికి, పనులు చేయడం కోసం కదా పుట్టింది. ఆ కర్మలు కూడా ఎలా ఉండాలంటే ఫల సంఖ్య అభిమానాలు ఉండవద్దు. నేను కాబట్టి చేస్తున్నా, నా చేత ఇది చేయించబడుతుంది, దీనివల్ల వచ్చే ఫలం నాది అనుకున్నా అనుకో, అది నీదే అవుతుంది. భగవంతుడు భగవంతుడే, భగవంతుడి కోసమే భగవంతుడు తన యొక్క శరీరం మొత్తంగా ఇది చేయించుకుంటున్నాడు అనుకున్నా అనుకోండి, నువ్వు చేసేటువంటి కర్మ ఎలాంటి కర్మైనా దానివల్ల నీకు అంటదు. పరమాత్మ ఆలోచించి నీకు కావాల్సింది ఇస్తాడు. కాబట్టి మనకి అలాంటి యోగ్యత కావాలి అంటే ముందు మనకి ఏం కావాలి? మనం కర్మ చేయాలి. కర్మ చేయడం ద్వారా భగవంతుని మెప్పించవచ్చు. రెండోది ఏమిటి? ఆ కర్మ నుంచి ఉండేటువంటి జ్ఞాన సంపద చేత కూడా పరమాత్మని ఉపాసించి మనం పరమాత్మని పొందవచ్చు. ఆ జ్ఞాన రూపాపన్నంగా ఏమొస్తుంది? భక్తి వస్తుంది. ఆ భక్తి చేత పరమాత్మని సేవించడం ద్వారా కూడా మనం పరమాత్మని పొందవచ్చు. కాబట్టి నేను పొందాలంటే మనకేం ఉండాలి? కర్మయోగం మేము చేయగలగాలి. తద్వారా జ్ఞానం మాకు ప్రాప్తించగలగాలి. తద్వారా ఆ జ్ఞానం భక్తిగా పరిమణిస్తే అప్పుడు నువ్వు నాకు దొరుకుతావు కదా. కానీ స్వామి, మేము ఎలాంటి వాళ్ళం? ఇక్కడ కరవైగడ పిలిచేందుకు కారణం సేవించుకో అని అంటున్నారు. పశువుల వెంట పోయి అడవిలో చేరి ఏం చేసేవాళ్ళం? భుజించేటువంటి వాళ్ళమయ్యా. మాకేంటి మేమేం చేస్తున్నాం కర్మ? మాకేం ఈ కర్మయోగం అనేటువంటి మాకేం తెలుస్తుంది? మనకి జ్ఞానం కలగాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఒక మంచి గురువుని ఆశ్రయించాలి. ఎలాంటి గురువు అయి ఉండాలి? ఆయన 3 లక్షణాలు ఉంటాడు. ఒకటి వంశం, రెండోది విద్య, మూడోది వృత్తం. ఈ 3 గుణాలు కలిగినటువంటి వాడు విశుద్ధుడైనటువంటి ఆచార్యుడు ఎవరైతే ఉంటాడో
ఆ ఆచార్యుడిని కనుక మనం ఆశ్రయిస్తే ఏం జరుగుతున్నప్పుడు మనకి జ్ఞానం పొంది తద్వారా భక్తి కలిగి స్వామిని మనం సేవిస్తాం, పొందగలుగుతాం. కానీ మేము సేవించేటువంటి ఆచార్యులు ఎవరో తెలుసా? మేము మా గురువులు ఎవరో తెలుసా నీకు? తిరిగటి జాతిలో ఉండేటువంటి పశువులైనా వేటి వెనకాల పోతున్నారు వీళ్ళు ఇక్కడ కరవైలు పశువుల వెంట ఇన్సెంట్ వెనకాల వెళ్తున్నాం మేము. ఆ పశువులు ముందు నడుస్తుంటే వాటి వెనకాల నడిచేటువంటి వాళ్ళం మేము. పశువులు ముందు నడుస్తున్నాయి అంటే పశువులు అంటే ఏం చెప్పారు? జ్ఞానేన హీన పశువుకి సమాన అని చెప్పారు. జ్ఞానం లేకుండా వాళ్ళు పశువులు అని చెప్పారు. అంటే పశువులకి జ్ఞానం ఉండదు, విచక్షణ జ్ఞానం ఉండదు వాటి. మరి వాటి వెనకాల పోయేటువంటి వాళ్ళం మేమెంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం? అవి ఎంత జ్ఞానం కలిగినో మమ్మల్ని చూసి నవ్వుతాయ్యా, మా ఉన్నటువంటి జ్ఞానం చెప్తే నువ్వు కూడా నవ్వుతావు మమ్మల్ని చూసి అని అంటున్నారు. ఉదాహరణ చెప్తున్నారు. అడుగు వెళ్తున్నారు. ఆ వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో పొదగా అనిపించింది. ఆ పొద దాటుకొని ఈ గేదె ఏం చేయాలి, లేదా ఆవు అటు వెళ్ళాలంటే ఏం చేస్తుందండి? దాని కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు పెట్టి ఆ పొదను ఉన్నటువంటి తీగలను ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది. దాని వెనకాల వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళు కదా, పశువులు కాకుండా కదా, వీళ్ళందరూ గోపులు కదా. వీడు ఏం చేస్తాడట? ఒక కర్ర పెట్టాట వేసుకుంటాడు రోజు. ఒకవైపు ఏమో సర్ది నూట కట్టుకుంటాట. ఈ రెండు చేతులు దాని మీద వేసి దాని వెనకాల నడుచుకుంటూ పోతుంటాడు. ఆ పోతున్నప్పుడు వీడికి కూడా ఆ పదార్థం వస్తుంది కదా, ఆ పొదను కూడా వీడు తప్పగలాలి కదా. అవేం చేస్తే కుమ్ము దిగడానికి వెళ్తాడు. వీడేం చేస్తాట? ఆ కర్రను అట్లాగే పట్టుకుని అలా కనుక లోపలికి వెళ్ళాలి, ఆ పొదను దాటుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. అవుతుందా వాడికి? ఈ కర్ర అడ్డం పడుతుందా లేదా? వాడికి ఎంత జ్ఞానం ఉండాలి? ఆ కర్రని మనం అలా పెట్టుకోకూడదా? కనీసం దాన్ని తీసి నిలువుగా పెట్టుకొని దాన్ని మనం దాటిన తర్వాత మళ్ళీ కావాలంటే పెట్టుకోవాలనేటువంటి జ్ఞానం ఉండాలా లేదా? అలా పశువులు 4 అడుగులు ముందుకేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తాయి కదా వీడి అవస్థని. ఏం అవస్థ? ఆ కర్రతో ఆ పొదలో వెళ్ళలేదు కదా, వాడు పడుతున్న అవస్థను చూసి నవ్వుతాయి. అంటే పశువులు కూడా మమ్మల్ని చూసేటువంటి నవ్వేంత జ్ఞానం కలిగినటువంటి మనమయ్యా మేము అని అంటున్నారు అనమాట. అలాంటి జ్ఞానహీనులు కదా అని అంటున్నారు. మాకంటే కూడా మా పశువులే గొప్పవి ఆ జ్ఞానంలో. కాబట్టి మేము జ్ఞానహీనులము చెప్తున్నారు. ఇప్పుడు పోనీ మేమేదో పశువుల్ని పోషణ చేస్తున్నాం అని అనుకున్నాం అనుకోండి, అది మా జాతి ధర్మం అని అనుకున్నాం అనుకోండి. ఆ జాతి ధర్మం అయినా మేమేదో తరిస్తామని చేయలేదు ఆ ధర్మాన్ని. మాకేవో పాలిస్తాయి కనుక మేము వాటిని పెంచుకుంటున్నాం తప్ప, లేకపోతే దాన్ని మేము పోషించి వాటిని ఉద్ధరించాలనేది ధర్మంతో చేయలేదా మేము. కాబట్టి మేము చేసేది కూడా కర్మయోగం కాదు అని అంటున్నారు. పోనీ ఆ రోజున వాల్మీకి మహర్షిని అనుసరించినటువంటి భరద్వాజుగానో లేకపోతే ఇంకొకరుగానో వెళ్ళామా అంటే అసలు జ్ఞానం లేని మేము జ్ఞానం లేని వాళ్ళం కదా అని అంటారు. అయితే తల్లి వెళ్తే తల్లి వెంట దూడ వెళ్తుందండి. అలాగే ఆ రామచంద్రమూర్తి వెనకాల లక్ష్మణస్వామి కూడా ధనుర్బాణాలు చేతులు ఖడ్గాన్ని పెడుతూ వెళ్ళేవాడు, నిత్యము వదలకుండా వెళ్ళినట్టుగా. పోనీ అంతర్జ్ఞానం కలిగినటువంటి వాళ్ళమా అంటే మేము అంతర్జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కదా. పోనీ మేము వెళ్ళేటువంటిది ఏమన్నా దివ్యక్షేత్రాల పోనీ అనుకుంటే అయోధ్యకి మధుర లేకపోతే కాశీ ఇత్యాది దివ్యక్షేత్రాలకు వెళ్తే అలాంటి చోట్లకు వెళ్ళినా కూడా మనం పుణ్యం కలుగుతుంది. అవి కాదు వెళ్ళేది అడవులు. పోనీ వెళ్ళేటువంటి అడవుల ఎలాంటి అడవులు అయి ఉంటాయి? భద్రికాశ్రమమో లేకపోతే దండకారణ్యమో లేకపోతే ఇంకోటో మునులు యోగులు తపస్సు చేసినటువంటి దివ్యమైనటువంటి అడవుల అంటే మేము పోయేది మామూలు కానం అంటే మామూలు అడవులు. అడవుల్లోకి వెళ్ళినా కూడా మనకి పుణ్యం లభిస్తుంది. మామూలు అడవుల్లో వెళ్తే మాకే పుణ్యం లభిస్తుందయ్యా. మేమేం సాధన చేసినటువంటి వాళ్ళు అవుతాం మేము. పోనీ మేమేమైనా సత్పురుషుల్ని అనుసరిస్తున్నామా లేకపోతే పుణ్యక్షేత్రంలో నివసిస్తున్నామా అంటే మా వర్ణానికి ఉండేటువంటి సత్పురుషులు మేమేమో మాకు జ్ఞానం లేనటువంటి వాళ్ళే కదా మేము. కాబట్టి స్వధర్మ అనుష్ఠానం చేయాలి అనేటువంటి యోగ్యత కూడా లేనటువంటి వాళ్ళమయ్యా అని అంటున్నారు. పోనీ మేమేం చేస్తున్నాం? మేము అక్కడికి వెళ్ళి తిని అని అంటున్నారు. అక్కడికి వెళ్ళి తిని ఏం తింటారు? వీళ్ళు తీసుకెళ్తే చదువుకుంటే కదండి తిని. ఆ వెళ్ళేటప్పుడే ఆ విప్పుకొని ఆ గంటకాయలో ఎవరు పెట్టి తిని వెళ్తుంటారు. ఆ తినడంలో కూడా నియమాలు పాటిస్తే అది కూడా కర్మయోగం కిందకు వస్తుంది, దానివల్ల పుణ్యం లభిస్తుంది. సాపాటు చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు తూర్పు తిరిగి చేయాలి అనేది ఒక నియమం. మన భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా తూర్పు తిరిగి, ఒకవేళ తూర్పు కాని పక్షంలో పడవరకైనా
కానీ వాటి వెనకాల మేము పడి మేము బఫే తినేటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు మనం చేసేంత బఫే భోజనాలు కదండి. కాబట్టి నియమంతో తినాలి అనేటువంటిది మాకు. పోనీ తినేది ఏమన్నా గొప్ప పదార్థం ఏమన్నా తింటున్నామా? ఏం తింటున్నాం మేము అంటే ఇక్కడ 4 రకాల పదార్థాలు పాచిపోయి నిన్న ఎప్పుడో చేసినవి, ఎప్పటి నుంచో సుగంధం దుర్గంధం చేసినవి, ఎవరో తిన్నట్టు ఎంగిలి ఇవి మేము తినేటువంటి వాటి అని అంటున్నారు. అలాంటి తింటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి పదార్థమే మన మనస్సును నిలుపుతుంది అని చెప్తారు. మనం తినేటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఘనమైన పదార్థాలు మనలో బయటకు వెళ్ళిపోతాయి. సారమైనటువంటి పదార్థాలేమో అవి మన రక్తము మధ్య పడడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత లోపల ఉండేటువంటి మనస్సుని ప్రకోపం చేసే వ్యక్తి అంటే సారతమైనటువంటి పదార్థాలు. పోనీ మేము తినేది అలాంటి ఆహారం కదా, తద్వారా మా మనసుకి ఏం కలుగుతుంది? తమ్మకూడదు తప్ప మాకేముంటుందయ్యా, మేము సంపాదించినటువంటిది ఏం లేదు అని అంటున్నారు. కాబట్టి అలాంటి పశువుల వెనకాల తిరిగేటువంటి వాళ్ళు ఆ కర్మ లేదు, కర్మ నుంచి జ్ఞానం రాదు, జ్ఞానం నుంచి ఏం రాదు, భక్తి కూడా లేనటువంటి వాళ్ళు. అరివంతులాగా ఆయువద్దు, జ్ఞానమేమీ లేనటువంటి వంశంలో జన్మించినటువంటి వాళ్ళు అయ్యా మేము అంటున్నారు అనమాట. కాబట్టి జ్ఞానం లేని వాళ్ళు పొలంలో పుట్టినటువంటి వాళ్ళు అంటున్నారే. జ్ఞానం లేకపోవడం అనేటువంటిది తమ జన్మే కారణంగా పుట్టుకతోనే వచ్చినటువంటి ఆ జ్ఞానహీనులని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇదేమయ్యా మీకు కర్మయోగం లేదంటున్నారు, కర్మశూన్యం అంటున్నారు, జ్ఞానం శూన్యం అంటున్నారు, భక్తి శూన్యం అంటున్నారు. మీరు కోరిన పొలమేమో గొప్ప పొలం, అలాంటి మేము ఎలా ఇవ్వలేదా? పోనీ మీరెవరైనా సంపాదించుకున్న పుణ్యాలు ఏమైనా ఉన్నాయా అనే. పుణ్యం ఉన్నా చాలా పరమాత్మ మనల్ని దూరం పెట్టేస్తారు. ఎందుకంటే ఆ పుణ్యాన్ని పడుతుందా తర్వాత నేను నీ సంగతి చూస్తానని పెట్టారు. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళు ఏం చెప్పుకోవాలి, మరి పుణ్యం కూడా లేదు చెప్పుకోవాలి. ఆ యొక్క ఉందన్నై వెలుదనై పుణ్యం జ్ఞానయు, జ్ఞాన గంధమే లేనటువంటి వాడి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాళ్ళ మా పుణ్యం లేదయ్యా, మేము సంపాదించినటువంటి పుణ్యమే లేదు. కానీ మమ్మల్ని కోరి వచ్చినటువంటి పుణ్యం మా ప్రక్కనే ఉంది. ఆ పుణ్యం ఎవరు? పుణ్యస్వరూపుడు అనేటువంటి వాడి కదా స్వామి, నువ్వు మా దగ్గర ఉన్నావే, అదే మాకు ఉన్నటువంటి లభించినటువంటి పుణ్యమయ్యా, మాకు ఉన్నటువంటి సుకృతం కూడా అదే స్వామి అని అంటున్నారు. నువ్వు జ్ఞానం కలిగినటువంటి వాడు, నీకు ఏ లోటు లేనటువంటి వాడు, మేము లేనివాడు, మేమేం లేనివాడు, మేము అన్నీ లేనటువంటి వాడు, నువ్వు అన్నీ సుకృతాలనే ఏ లోటు లేనటువంటి వాడు, నువ్వు లేనివాడివి మేము లేనివాడివి. నీకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అద్భుతమైనటువంటి మాకు ప్రసరింపజేసి మమ్మల్ని కూడా నీ స్థాయికి తీసుకురావాల్సినటువంటి వాడు కదా స్వామి అని అంటున్నారు. కాబట్టి మేము సంపాదించుకున్నటువంటి ఆ పుణ్యం ఏంటంటే మేము కోరకుండా వచ్చి మా వంశంలో చేరి మాతో ఒకటిగా ఉంటూ మాతో కొట్ట ముట్ట తిట్ట అన్నట్లుగా సజాతీయుడిగా వచ్చి చేరేమే, అది మేము పాలు కోసం పెంచుకునేటువంటి పుణ్యం, మేము పెరుగు పెట్టి పెంచుకునేటువంటి పుణ్యం, మేము వెన్న పెట్టి పెంచుకునేటువంటి పుణ్యం అంటూ ఉంది. కానీ మేము మా మీగా చేసుకున్న పుణ్యం ఏంటంటే ఆ పుణ్యశ్వరుడు నువ్వే కదా స్వామి. కురైవంద్రులాద గోవింద, ఏ కొత్త లేనటువంటి వాడు విధానైనా, ఏ కొత్త లేనటువంటి పుణ్యం ఎవరు అంటే నువ్వే మాకు అని మేము అని ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ ఏమంటారు, సర్వధర్మాన్ని పరిస్థితి మామేకం శరణం అని చెప్పారు కదా, అన్ని ధర్మాలు వదిలిపెట్టి నన్ను శరణం ఏంటంటే అని చెప్పారు కదా. అలాంటిది నిన్నే శరణం ఏంటప్పుడు ఇవన్నీ నువ్వు చూస్తావా, ఇవన్నీ నీకు అవసరం? అందరినోడు 20 నమ్మకం మొడికబడియారు. నీతో మాకు ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం? నువ్వు పోయేటువంటి సంబంధం కాదయ్యా అని చెప్తారు. ఓంకారంలో ఆ మా అనే అక్షరాల్లో ఆ లేకపోయినా ఓంకారం కలదు, అటు మా లేకపోయినా ఓంకారం కలదు. సర్వరక్షకుడైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ లేనటువంటి మామూలు ఉపయోగం ఏముంది? రక్షించబడేటువంటి వాడు లేకపోతే రక్షకుడు అనే ఉపయోగం ఏముంది కనుక. కాబట్టి ఆ మాలో ఆ లేకపోయినా మా లేకపోయినా అసలు ఓం అనేటువంటి పుట్టదు కదా స్వామి. కనుక నువ్వు లేకపోయినా లేకపోతే మీరు లేకపోయినా అది లోటుగానే ఉంటుంది. అసలు అలాంటి సంబంధం మన ఇద్దరి మధ్య ఉండే సంబంధం ఉన్నా కూడా పోగొట్టుకునేటువంటి సంబంధం కదా స్వామి అని అంటున్నారు. కృష్ణ, నువ్వు ఆనాడు గోవర్ధన పర్వతం ఎత్తే చూస్తావా, ఎత్తి మమ్మల్ని అందరినీ కూడా మేము భయపడి దూరంగా పారిపోతుంటే నువ్వేమన్నావు? ఎవరా, నేను గంధర్వుణ్ణి కాదు, నేను యక్షుణ్ణి కాదు, నేను దేవుణ్ణి కాదు, రాక్షసుని అంతకంటే కాదు, ఏమన్నావు? మీ బంధువుని రా అన్నావు రా రోజున. అలాంటి బంధువుని అని చెప్పిన రోజున మేమందరం కూడా నేను నమ్మి గోవింద అని ఆ రోజు మిమ్మల్ని పలకరించి మేము ఆ మాట మాట్లాడినప్పుడు నువ్వు మమ్మల్ని నీ దరి చేర్చుకుని మమ్మల్ని ఆ రోజున గోవర్ధన పర్వతం కింద మమ్మల్ని ఎలా రక్షించావు కదా స్వామి. కాబట్టి నువ్వు ఉపాయభూతుడివి, నువ్వే మాకు ఉపాయమైనటువంటి వాడివి అనేసరికి కృష్ణుడికి కొంచెం కోపం వచ్చింది. గోవింద అని ఇప్పుడు అంటున్నారు.
ఇంతకుముందంతా కూడా నేను కష్టపడి సంపాదించిన గోవిందరామని వదిలేసి చిన్న చిన్న పేరుతో పిలిచారా అని అంటున్నారు. అంతకుముందు కూడా మనం ఏమన్నా కేశవ, మాధవ, ఇంకేమన్నాండి పద్మనాభ, దామోదర ఇలాంటి పేరుతో పిలిచాం కదా. మంత్రాలన్నింటిలో కల్లా కూడా అష్టాక్షరి మంత్రం చిన్న మంత్రం. అంతకుముందు ఓ నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి 12 అక్షరాలు, అంతకంటే ఎక్కువ అక్షరాలు కలిగినటువంటి మంత్రాలన్నీ కూడా చిన్నవైపోయినాయంటే అష్టాక్షరి మంత్రం వచ్చిన తర్వాత. ఆ అష్టాక్షరి మంత్రం వచ్చిన తర్వాత ఈయన కష్టపడి సంపాదించినటువంటి గోవింద అనేటువంటి నామం వచ్చిన తర్వాత అష్టాక్షరి మంత్రం కూడా చిన్నదైపోయింది. అలాంటప్పుడు నారాయణ అనేటువంటి పిలిచే మంత్రం కూడా చిన్నదైపోయింది. అప్పుడు గోవింద అంటే ఈ కష్టపడి సంపాదించిన మంత్రాలు వదిలేసి ఇప్పటిదాకా నన్ను వేరే వేరే చిన్న పేరుతో పిలిచారని కోపం వచ్చింది కదా. ఇప్పుడు గుర్తొచ్చాను నీకు గోవిందుడిని అంటే అర్థం ఏంటి? నువ్వే మా రక్షకుడు అనేటువంటి బాబాయ్ వదిలేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఫలం కావాల్సి వచ్చేసరికి నేను మీకు గుర్తొచ్చానా అంటున్నాడు అనమాట. అర్జునుడు కూడా విశ్వరూప సందర్శనంలో చెప్తాడు. ఆయన అంత ముందు దాకా ఆయన సాంచరుడే అని అనుకున్నాడు. ఆయన భుజం మీద చేసేవాడు, ఒకే పక్క మీద పడుకునేవాడు, ఏ కాలం ఆయన మీద ఆయన కాలం మీద పడుకునేవాడు. చివరికి విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడికి తెలిసి తన యొక్క ఆ తప్పుని విన్నవిస్తున్నాడు. సఖే మధ్వా వసభం ఎదుర్కొం హే కృష్ణ హే యాదవ హే సఖే. ఎవరు పిలిచారన్నయ్యా ఆ రోజు నిన్ను? హే కృష్ణ అని పిలిచారు, హే యాదవ అని పిలిచారు, అంటే కొంచెం చొరవత. హే సఖ అని పిలిచానే నేను, అలా చిన్న చిన్న పేర్లతో పిలిచానే. ఎందుకు పిలిచానయ్యా? పరాకు వల్ల పిలిచానయ్యా, అతి స్నేహం వల్ల పిలిచానయ్యా, అజ్ఞానం వల్ల పిలిచానయ్యా. కాబట్టి అవన్నీ నేను మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం దూరం చేస్తానంటే కుదరదు స్వామి. మేమేమి లేని వాళ్ళు, నిన్నే ఉపాయంగా పట్టుకున్నటువంటి వాళ్ళం కదా స్వామి. అయ్యా పిల్లలలో ఏమాత్రం కూడా మర్యాద తెలియనటువంటి పిల్లలే కదయ్యా. పిల్లలు ఏదో మాట్లాడుతుంటారు, ఆ మాట్లాడుతున్న ఒప్పిస్తారయ్యా. కాబట్టి అడియాల పిల్లలలో అన్యులమైనటువంటి పిల్లలు మేము పేరుతో దొరికినటువంటి మా మాటను పట్టించుకోవద్దు. నువ్వు గోవిందుడివి కదా అన్నట్టు ఈవేళ ఆయన గోప సమూహాన్ని కూడా రక్షించినటువంటి మాకు వచ్చినటువంటి పుణ్యం లాంటి స్వరూపుడవే. నువ్వే మా ఉపాయమైనటువంటి వాడి దగ్గర స్వామి ఉందన్నాయి. చిరుపేరు అయితనము సిరియుడాలి, నీ యొక్క చిన్న పేరు పెట్టి ఇప్పటిదాకా పిలిచాలని చెప్పి మా మీద కోపించలేగా. కాబట్టి స్వామి సరేనగా నేను క్షమించాను, మా వల్లనే మీకు పరిస్థితి కావాలని అని కోరుతున్నారు. బాగానే ఉంది. లోక దృష్టిలో మీరు ఏమీ లేనటువంటి వాళ్ళే, అలాంటి లేనటువంటి వాళ్ళకి మీరు ఫలమిస్తే వాళ్ళందరూ మమ్మల్ని నన్ను ఏమంటారు అని చెప్పేసి అంటే స్వామి వాళ్ళు ఎవరేదో అంటారని కాదయ్యా. అసలు నువ్వు ఇవ్వదలిచావనుకో అలాంటి ఫలాన్ని నేను అడుగునేవాడు ఎవరు? నేను ఎవరైనా అడుకోగలరా? నువ్వు చేసేటువంటి సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞుడివి, సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడివి. అలాంటి వాడిని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తావు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇస్తావు, ఇవ్వద్దు అనుకుంటే వదిలేస్తావు. నువ్వు చెప్పుకునే కదా. కుండకు కూడా నువ్వు మోక్షం ఇచ్చినటువంటి వాడి కదా. అబద్ధం ఆడినటువంటి వాడికి కూడా మోక్షం ఇచ్చినటువంటి. ఆ రోజు నేను ఎవరైనా అడ్డపడ్డారా నీకు ఇవ్వడానికి? నువ్వు మోక్షం ఇవ్వను అని చెప్పేసి మేము అనడానికి ఇచ్చావా లేదా? కాబట్టి వాళ్ళెవరూ అడ్డపడ్డారు స్వామి. వాళ్ళంతా మాలాంటి దగ్గర ఉన్నాయి కదా. నువ్వు ఇవ్వదలుచుకున్నప్పుడు నువ్వే ఇవ్వగలవు, ఇస్తావు. నీ సొత్తు అయ్యా. మేమంతా ఎవరు? మీ సొత్తు. ఇప్పుడు సొత్తు ఇప్పుడు ఇది వస్తువు ఇక్కడ పడేసాను అనుకోండి, దానికి ఏం భయం లేదు, అది అక్కడే ఉంటుంది. దానిలో నేనేదో 150 పెట్టుకుని ఉన్నాను అనుకోండి, అప్పుడు ఆలోచించి భయపడాల్సిన వాడిని నేను ఇక్కడ బ్యాగ్ పెట్టానే, బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, అవేమి పోయింది, ఆ బ్యాగ్ ఎక్కడ ఉంది అని నా సొత్తు నేను ఎదుర్కోవడానికి నేను ఇక్కడికి రావాలి. ఓ నాకు ఇక్కడ ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయంటే అప్పుడు నాకు సంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు మేమందరం కూడా నీ సొత్తు కదా. మీ సొత్తులో అయినటువంటి వాడు దూరంగా ఉన్నాం. మా సొత్తు నీ సొత్తు అయినటువంటి మమ్మల్ని అందరినీ పొందడానికి నువ్వు వచ్చావు కాబట్టి నీ సొత్తు నువ్వు స్వీకరించాలా కదా. మాలో ఉన్నటువంటి దుర్గుణాలు వైభవతలు పరిశీలిస్తానంటే ఎవడయ్యా నువ్వు? కాబట్టి నువ్వు తెలిస్తే అడ్డేటువంటి వాడు ఎవరయ్యా? కాబట్టి మమ్మల్ని క్షమించి మా యొక్క అపరాధాన్ని క్షమించి నువ్వేం చేస్తావు? నీ యొక్క ఆ కృపని మా మీద కలిగించు స్వామి. నీ సొత్తును నువ్వు జాగ్రత్తగా కదా. నీ సొత్తు అయినటువంటి మేమందరం కూడా నిన్ను పొందాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు మమ్మల్ని పొందేటువంటి ప్రయత్నంగా నీ యొక్క కృపను మా మీద కలిగించు, మాలో ఉన్నటువంటి అపరాధాలను క్షమించు. నీ యొక్క జ్ఞానమే మా యొక్క జ్ఞానంగా, లేకపోతే మా యొక్క జ్ఞానం లేని వర్తనం చేసే విధంగా మాకు కృప చేసే స్వామి అంటూ ఇవాళ నువ్వే మాకు ఉపాయము, ఫలం రేపు ఇవాళ మనం చెప్తున్నాం. ఇవాళ నువ్వే మాకు ఉపాయం. మాలో ఉన్న ఎన్ని దోషాలన్నీ కూడా వాటన్నిటిని నువ్వు వదిలేసేసి మమ్మల్ని స్వీకరించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేస్తారు. ఇది సిద్ధోపాయ నిష్ఠులు అని అంటారు. అంటే మనం 2 ప్రయత్నం చేయడం ద్వారా ఫలాన్ని పొందడం, ఫలమే మన దగ్గరికి రావడం. ఫలం ఎవరు? పరమాత్మ. పరమాత్మే కృష్ణుడిగా ఇక్కడ అవలంబించి చేరున్నాడు కాబట్టి మనం సిద్ధోపాయ నిష్ఠులమై ఉంటాం. అది సిద్ధోపాయ అని అంటారు. దాన్ని చెప్పాలంటే ఉపాయ నిష్కర్ష. అలా కాకుండా ఆయన పొందడానికి
సిద్ధించినటువంటి పుణ్యాన్ని ఉంటే కనుక స్వామి మాకు ఆ పర అనేటువంటి సాధనాన్ని ముసలయ్యాలని చెప్పేసి ఇలాంటి పాత్రలు అన్నట్టు చేస్తారు. వారు మనకి అనుగ్రహంగా ఆ పర ఏంటో రేపటి పాత్రలో చెప్తారు. రేపటితో మనకి ఈ ధనుర్మాస వ్రతం పూర్తయిపోతుంది. 29 రోజులే మనం 30 రోజులు మనం పూర్తి చేసుకుంటే చివరిది ఫల శృతిని తెలియజేసేటువంటి పాత్రని కనుక రేపటితో మనకి పూర్తవుతుంది అనమాట. రేపటి